హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఇది ఒక ప్రాంతీయ ఘర్షణగా మారకూడదు అన్నట్టుగా G20 వర్చువల్ సమావేశంలో మన ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించినటువంటి మ్యాప్ అనేది గుర్తుండాలి. అంటే ఇజ్రాయెల్ గాజాకి సంబంధించినటువంటి మ్యాప్ని చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ యుద్ధంలో ఏ ఏ దేశాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యెమెన్కి సంబంధించినటువంటి హౌతీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో లెబనాన్కి సంబంధించి ఇజ్రాయెల్తో దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి, పరస్పరం కాల్పులు అనేవి చేసుకుంటూ ఉన్నారు. ఇటువైపేమో ఈజిప్ట్కి సంబంధించినటువంటి రఫా బార్డర్ నుంచి మిగతా దేశాలన్నీ సహాయ సామాగ్రిని ఈ యొక్క గాజాలోకి పంపిస్తుంది. ఇరాన్ ఏమో యెమెన్ హౌతీలు ఇజ్రాయెల్ మీద దాడి చేయటం వెనకాల మా హస్తం లేదు అన్నట్టుగా చెప్పటం. అలాగే రీసెంట్గా తుర్కియే లేదా టర్కీ అంటాము ఇంతకు ముందు. సో ఈ తుర్కియే నుంచి మన భారతదేశానికి వస్తున్నటువంటి జపాన్కి చెందినటువంటి ఒక నౌకని యెమెన్ హౌతీలు హైజాక్ చేయటం కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మ్యాప్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమేంటి? ఒకటి, ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అన్నటువంటిది ప్రాంతీయ ఘర్షణగా మారకూడదు అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. అది ఒకటి. అలాగే రెండు దేశాల విధానం ద్వారా దీన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే G20లో మనం ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు, అంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చాం. సో దీని ప్రకారం వివాదాలకి దూరంగా వెళ్తూ మనము ఐక్యత, సహకారం వీటన్నింటి మీద కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ మనం కృషి చేశాము, చేస్తూ ఉన్నాము అన్నట్టుగా చెప్పారు. అలాగే కృత్రిమ మేధకి సంబంధించి చాలా ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అంతర్జాతీయ నిబంధనలు అనేటటువంటివి అవసరం. వీటన్నింటికి సంబంధించినటువంటి సమస్యలకి ముగింపు పలకాలి. దీనికి G20 దేశాలన్నీ కృషి చేయాలి అన్నట్టుగా ఈయన పిలుపునివ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలో గాజాకి సంబంధించి ఇటు ఇజ్రాయెల్, లెబనాన్, యెమెన్ అన్నటువంటిది, అలాగే ఇరాన్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఇజ్రాయెల్కి మరియు హమాస్కి సంబంధించి సంధిని తీసుకురావాలి అన్నటువంటి నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాలి. రెండు దేశాల మధ్య సంధి చేస్తున్నటువంటి దేశం ఏది అంటే ఖతార్ అన్నటువంటిది. మ్యాప్లో ఒక్కసారి ఖతార్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 50 మంది ఇజ్రాయేలీ బందీల్ని మేము విడుదల చేస్తాము అన్నట్టుగా హమాస్ చెప్తోంది. దానికి ప్రతిగా 150 మంది పాలస్తీనా ఖైదీల్ని విడుదల చేస్తాము అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. అలాగే 4 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ అనేటటువంటిది కూడా ఇక్కడ ఒప్పుకోవటం జరిగింది. దీనికి అమెరికా, ఈజిప్ట్, ఖతార్ ఈ దేశాల యొక్క చొరవతోనే ఈ ఒప్పందం అనేది జరుగుతోంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి కీలక పాత్ర పోషించిన దేశం అంటే మాత్రం ఖతార్ అన్నటువంటిది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఈ కాల్పుల విరమణ అనేటటువంటిది 4 రోజుల పాటు అన్నట్టుగా ఒప్పుకున్నారు, కానీ ఇది ఎప్పుడు మొదలవుతుంది అన్నటువంటిది మాత్రం మనకి తెలియదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంపన్నులు ఎవరైతే ఉంటారో అలాంటి చాలామంది మన భారతదేశాన్ని వీడి వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడుతూ ఉన్నారు. అలా ఇటీవల కాలంలో వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నటువంటి భారతీయుల సంఖ్య అనేటటువంటిది పెరుగుతోంది. మనం చూస్తే ఒకప్పుడు నగరాల నుంచి విద్యార్థులు విదేశాలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా తరలిపోతూ ఉన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడున్న కారణాలు ఏంటి అంటే, ఒకటి, ఈ సంపన్న దేశాల్లో జీవన ప్రమాణాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే కోవిడ్ వల్ల దాదాపు 3.2 కోట్ల మంది మధ్యతరగతి భారతీయులు పేదరికంలోకి వెళ్ళిపోయారు. భారత ఆర్థిక వ్యవస్థ పేరుకు ఎక్కువ అభివృద్ధి రేటును సాధిస్తూ ఉన్న ఉపాధి రహిత అభివృద్ధి ఇది. అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది లభించట్లేదు. అంటే కొత్తగా ఉద్యోగాలు రాకపోవడం పక్కన పెట్టి పెరుగుతున్నటువంటి ధరలు కావచ్చు, పన్నులు కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా ప్రజలు వేరే దేశాలకి తరలిపోవటానికి చాలా అవకాశాలని కల్పిస్తూ ఉన్నాయి. అంతేకాదు, పిల్లల చదువు కోసం ఫీజులు ఎక్కువ చెల్లిస్తూ ఉన్నా కూడా చివరికి నాసిరకం చదువులే దొరుకుతూ ఉన్నాయి. ఇంకోవైపు సామాజిక ఉద్రిక్తతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ యొక్క గళాన్ని వినిపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి వేధింపులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఆహార ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో మన దేశంలో చాలామంది ప్రపంచంలో వేరే చాలా దేశాలకి వలసలు వెళ్తూ ఉన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దని, GST విధానం కావచ్చు, MSMEల్ని నిర్లక్ష్యం చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్ని ప్రోత్సహించడం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల కొత్త ఉద్యోగాల్ని మనం సృష్టించలేకపోతూ ఉన్నాం.
పైగా ఉన్న ఉద్యోగాలే ఊడిపోయేటటువంటి పరిస్థితి చాలా వాటిలో నెలకొంది. అలాంటి నేపథ్యంలో సంపన్నులు మన దేశంలో ఉన్న విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అంటే 1970 అలాగే 1990 ఈ సంవత్సరాల వరకు చూస్తే మన భారతదేశం నుంచి ఎక్కువగా మేధో వలస అనేటటువంటిది జరిగేది. కానీ ఇప్పుడు వ్యాపార నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దేశం నుంచి వేరే దేశాలకు తరలిపోతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొక న్యూస్ మనం గమనించాలి. అమెరికాకి అక్రమంగా వలస వెళ్ళేటటువంటి వాళ్ళలో మన భారతదేశంది 3వ స్థానం. చూడండి, 2021 నాటికి 7.25 లక్షల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడం జరిగింది. అలాగే 2007, 2021 వీటి మధ్య అమెరికాలోకి 1.05 కోట్ల మంది విదేశీయులు వస్తే అందులో అత్యధికంగా మెక్సికన్లు ఉన్నారు. తర్వాత ఎల్ సాల్వడార్కి సంబంధించి 8 లక్షల మంది ఉన్నారు. దాని తర్వాత మన భారతదేశం నుంచి 7.25 లక్షల మంది ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి వర్షాలు అన్నటువంటివి తక్కువగా పడటం. లేదు అంటే ఒకవైపేమో అతివృష్టి వస్తుంది, ఇంకోవైపేమో అనావృష్టి అనేటటువంటిది వస్తుంది. అంటే వర్షాలు రావచ్చు, వరదలు రావచ్చు, కరువులు కూడా రావచ్చు. అలా జరుగుతోంది. ఒకవేళ వర్షాలు తక్కువగా పడితే అప్పుడు భూమి అనేటటువంటిది మరింతగా ఎండిపోతోంది. దానివల్ల భూసారం అన్నటువంటిది తగ్గుతోంది. ఈ భూసారం తగ్గటం ద్వారా ఏమవుతోంది? పంట యొక్క దిగుబడి అనేటటువంటిది తగ్గుతోంది. ఆ దిగుబడి అనేది తగ్గినప్పుడు రైతుకి ఆదాయం అనేటటువంటిది తగ్గుతుంది. అంటే ఈ రైతు దిగుబడులకి సంబంధించి, రైతుల ఆదాయానికి సంబంధించి కరువు ప్రభావం అన్నటువంటిది ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే, టెక్నాలజీ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కరువులని అలాగే చీడపీడల్ని తట్టుకోగలిగేటటువంటి వంగడాల్ని అందించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంతేకాదు భూసార పరీక్షలు అనేటటువంటివి చేయటం, అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం, ప్రభుత్వాలు రైతులకి ప్రోత్సాహకాలని అందించటం, బీమా అనేటటువంటిది చేయించటం పంటకి, అలాగే ప్రజల యొక్క భాగస్వామ్యం అనేటటువంటిది ఉండాలి. ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎక్కువ నీటిని వినియోగించకుండా తక్కువ నీటితోనే పంటలు పూర్తయ్యేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అన్నటువంటివి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. తక్కువ నీరు అనేది మిల్లెట్స్కి అవసరం అవుతుంది. అలాగే ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నా, అలాగే ఈ కొన్ని విపరీత పరిస్థితుల్లో కూడా మిల్లెట్స్ అనేవి పంట మంచిగా పండగలవు. సో అలాంటి వైపుగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మనం చూస్తే వరి, చెరకు వీటికి ఎక్కువ నీరు అనేటటువంటిది అవసరం అవుతుంది. కాబట్టి ఇవి ఎక్కువగా నీరు ఉన్నటువంటి చోటే పండించవచ్చు. నీరు కనుక అవైలబుల్గా లేకపోతే ఈ పంటల్ని పండించలేం. కానీ మిల్లెట్స్ అలా కాదు. కాబట్టి ఇప్పుడు జలవనరుల నిర్వహణ అన్నటువంటిది ఒకటి ఛాలెంజ్. అలాగే పంటలకి ఇప్పుడు చీడపీడల్ని కానీ, లేదంటే ఈ టెంపరేచర్ని కానీ వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగేలాగా వంగడాల్ని తీసుకురావడం అన్నటువంటిది ఇంకొక ఛాలెంజ్. వీటి మీద ఇప్పుడు ప్రభుత్వాలు అలాగే ప్రజలు కూడా దృష్టి పెట్టాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చట్టానికి సంబంధించి ఇందులో మార్పులు చేయటం అవసరమా, దీన్ని సమీక్షించండి అన్నట్టుగా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇందులో భాగంగా ఏం క్వశ్చన్లు అడిగింది అంటే చూడండి. తేలికపాటి మోటార్ వాహన లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి నిర్దిష్ట బరువు ఉండే రవాణా వాహనాన్ని నడపడానికి చట్టబద్ధంగా అర్హుడవుతాడా? డ్రైవింగ్ లైసెన్సుల మంజూరు చట్టంలో మార్పులు ఏమైనా అవసరమా? వీటికి సంబంధించి ఏవైతే సందేహాలు వస్తూ ఉన్నాయో వాటిని మీరు జనవరి 17 లోపే సమీక్షించండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చాట్ జీపీటీని సృష్టించినటువంటి శామ్ ఆల్ట్మన్, ఇతన్ని తొలగిస్తూ ఉన్నాము అన్నట్టుగా ఓపెన్ ఏఐ అన్నటువంటి సంస్థ ప్రకటించడం జరిగింది. అలాగా ప్రకటించినటువంటి వారంలోపే మళ్ళీ ఈ ఓపెన్ ఏఐకి సీఈఓగా మళ్ళీ ఇతన్ని తిరిగి తీసుకురావడానికి ఒప్పందం కుదిరింది అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఓపెన్ ఏఐ మనం చూస్తే చాట్ జీపీటీ అన్నటువంటిది చాలామంది వాడుతూ ఉంటాం. అవునా? మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని క్రిస్ప్గా అందించడానికి చాట్ జీపీటీని ఎన్నో రకాలుగా వినియోగిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఈ చాట్ జీపీటీ సృష్టికర్త ఇతను పేరేంటి? శామ్ ఆల్ట్మన్. గుర్తుంచుకోవాలి. మనం చూస్తే ఒక్క ఇతనే కాదు, ఇంతకుముందు చాలా సంస్థలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా ఆ పదవుల్లోంచి బయటికి వెళ్ళటం, మళ్ళీ ఆ పదవుల్లో తిరిగి చేరటం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బీహార్కి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలి అన్నట్టుగా కేంద్రాన్ని కోరుతూ బీహార్కి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్గం లేదా క్యాబినెట్ అన్నటువంటిది ఒక తీర్మానాన్ని ఆమోదించటం జరిగింది.
దీని కింద ఏంటి అంటే బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నట్టుగా కోరుతూ మొత్తం 94 లక్షల నిరుపేద కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాము. గుడిసెల్లో నివసించే 39 లక్షల కుటుంబాలకి పక్కా ఇళ్లను నిర్మిస్తాము. దీనికోసం 1.20 లక్షల చొప్పున ఇస్తాము. అలాగే స్థలం లేని కుటుంబాల కోసం ముందుగా 60,000 ఇవ్వాలని అనుకున్నాం, దాన్ని ఇప్పుడు 1,00,000 రూపాయలకి పెంచాలని నిర్ణయించాం. దీనివల్ల 63,850 మందికి ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఈ అన్ని పథకాల అమలుకి సుమారు 2.50 లక్షల కోట్లు అవుతుంది. వీటిని 5 ఏళ్లలోపు అమలు చేయాలనేసి మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ మీరు ప్రత్యేక హోదా ఇస్తే వీటిని పూర్తి చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కాబట్టి బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నట్టుగా కోరుతూ ఉన్నాము అన్నట్టుగా ఈ తీర్మానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సామాజిక మాధ్యమాలకి సంబంధించి రీసెంట్గా డీప్ ఫేక్ వీడియోస్ అనేవి చాలామందివి బయటకు వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక మందన్నాకి సంబంధించి కానివ్వండి, సారా తెందుల్కర్ కానివ్వండి, అలాగే చాలామంది హీరోయిన్స్ కానివ్వండి, హీరోలు కానివ్వండి, ఇలాగా చాలామందికి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియోలు అనేవి వస్తూ ఉన్నాయి. డీప్ ఫేక్ అంటే ఏంటి? ఇందులోకి వచ్చేసరికి డిజిటల్ టెక్నాలజీ ప్లస్ ఫేక్. డిజిటల్ టెక్నాలజీ ప్లస్ ఫేక్నే మనము డీప్ ఫేక్ అనేసి పిలుస్తూ ఉన్నాము. అంటే ఏంటి? డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్ ఆడియోస్ కానివ్వండి, ఫేక్ వీడియోస్ కానివ్వండి, ఫేక్ ఫొటోస్ కానివ్వండి, వీటన్నింటినీ తయారు చేసి ప్రచారం చేయటం, దాన్నే డీప్ ఫేక్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి అలాంటి వీడియోలకి వీటన్నింటికి అడ్డుకట్ట వేయాలి అన్నట్టుగా చర్చించటం కోసం సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో కేంద్రం భేటీ అనేది చేయటం జరిగింది. సో ఈ నేపథ్యంలో డీప్ ఫేక్కి సంబంధించి మన లా ఎక్సలెన్స్లో ఒక వీడియో చేయటం జరిగింది, మీరు అందులో చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి రీసెంట్గా డిపిఐఐటి, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. డిపిఐఐటి అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది ఏం చెప్పింది? 2021 సంవత్సరం నుంచి 2021 నుంచి 2023 ఏప్రిల్ దాకా గనక గమనిస్తే మొత్తం 28 నెలల్లో ఏపీ రాష్ట్రంలో 108 యూనిట్లలో వాణిజ్య ఉత్పత్తి అనేటటువంటిది మొదలైంది. దీని ద్వారా మొత్తం 61,127 కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి వాస్తవ రూపంలోకి వచ్చాయి అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు 2022 సంవత్సరంలో మొత్తం కొత్తగా 46 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం వల్ల 45,217 కోట్ల పెట్టుబడుల్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అన్నటువంటి పథకాలు. దీని కింద ఏంటి అంటే ఇందులో కొన్ని అర్హతలు అనేవి ఉంటాయి. ఏమేమి అర్హతలు ఉంటాయి అంటే పెళ్లి చేసుకునేటటువంటి వధువు వరుడు ఇద్దరు కూడా ఒకటి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, 10th క్లాస్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. అంతేకాదు ఇందులోకి వచ్చేసరికి అమ్మాయి ఫీమేల్కి వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే మేల్ ఎవరైతే ఉంటారో మేల్కి 21 సంవత్సరాలు నిండి ఉండాలి అనేటటువంటి నిబంధన కూడా ఉంది. దానివల్ల బాల్య వివాహాలు అనేటటువంటివి మనం నివారించవచ్చు. అలాగే 10th క్లాస్ వరకు చదువుతారు కాబట్టి ఇంకొంచెం పై చదువులు చదివించడానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. ఆల్రెడీ ఇప్పుడు దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి అని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వీటన్నింటినీ తీసుకొచ్చింది. సో ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వటం, హాస్టళ్లలో ఉంటే వాళ్ళకి దానికి కావాల్సినటువంటి ఖర్చుల్ని ఇవ్వటం, వీటన్నింటినీ చేయటం వల్ల చదువుల్ని మరింతగా ప్రోత్సహించాలి, బాల్య వివాహాల్ని తగ్గించాలి అన్నటువంటిది లక్ష్యం. సో అందులో భాగంగానే ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా దీని కింద ఏంటి? వివాహం చేసుకున్నటువంటి అర్హులైనటువంటి జంటలకి దీని కింద ఆర్థిక సహాయాన్ని అందించటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్నటువంటి అర్హులైన 10,511 జంటలకి వీటి కింద 81.64 కోట్ల రూపాయల్ని ఇవాళ విడుదల చేయబోతున్నారు. నెక్స్ట్ చూడండి. వజ్రప్రహార్ 2023, ఇది ఇండియాకి మరియు యుఎస్కి మధ్య జరిగేటటువంటి జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు జరిగేది 14th ఎడిషన్. ఎక్కడ జరుగుతోంది? మేఘాలయలో జరుగుతోంది. మేఘాలయలో ఉన్నటువంటి ఉమ్రోయ్ అన్నటువంటి ప్లేస్లో జరుగుతోంది. ఇవి డిసెంబర్ 11వ తేదీకి ముగిస్తాయి. చూడండి, వజ్రప్రహార్ అన్నటువంటిది మన ఇండియన్ మరియు యుఎస్ ఆర్మీ యొక్క స్పెషల్ ఫోర్సెస్కి మధ్య జరిగే ఒక జాయింట్ ఎక్సర్సైజ్. దీని యొక్క ఫస్ట్ ఎడిషన్ అన్నటువంటిది ఎప్పుడు జరిగింది? 2010లో జరిగింది ఇండియాలో.
అలాగే 13th ఎడిషన్ అంటే లాస్ట్ టైం జరిగినటువంటిదేమో ఎక్కడ జరిగింది, మన హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బక్లోహ్ అన్నటువంటి ప్లేస్లో జరిగింది. నెక్స్ట్ చూడండి, మన యూనియన్ మినిస్టర్ అయినటువంటి పురుషోత్తం రూపాల, ఇతను గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 అన్నటువంటి దాన్ని గుజరాత్లోని సైన్స్ సిటీలో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా ఈ కాన్ఫరెన్స్ని తీసుకొచ్చారు. మరి వరల్డ్ ఫిషరీస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? ఒకసారి దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. వరల్డ్ ఫిషరీస్ డే లేదా ప్రపంచ చేపల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అన్నట్టుగా. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇండియా అన్నటువంటి 3rd లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ప్రపంచంలోనే. సో ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో ఒక కప్పని కనుగొన్నారు. అది ఏంటి అంటే మ్యూజిక్ ఫ్రాగ్ అనేసి పిలుస్తాము. మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే, నార్మల్గా ఆడ కప్పలు మగ కప్పలు రెండు చప్పుడు చేస్తూ ఉంటాయి. కానీ ఈ కొత్త జాతి కప్పలు 2-3 రకాల చప్పుళ్లతో ప్రత్యేకమైనటువంటి ఒక శబ్ద వ్యవస్థని కలిగి ఉన్నాయి. అయితే ఎక్కడ కనుగొన్నారు అంటే, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర, అక్కడ ఉన్నటువంటి దిహాంగ్ నదీ తీరంలో కనుక్కోవటం జరిగింది. గుర్తుంచుకోవాలి ఎక్కడ కనుగొన్నారు అనేసి అడగొచ్చు కూడా. నెక్స్ట్ చూడండి, భారత క్రికెట్ స్పిన్ లెజెండ్ అయినటువంటి బిషన్ సింగ్ బేడీ, ఈయన మరణించటం జరిగింది. మనం చూస్తే ఈయనకి ఏ సంవత్సరంలో బీసీసీఐ ప్రతిష్టాత్మకమైనటువంటి కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేసింది అంటే 2004వ సంవత్సరంలో. చూడండి, ఇతను 370 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 1560 వికెట్లు తీశారు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి భారత్ బౌలర్గా ఈయన పేరు మీద ఇప్పటికీ రికార్డ్ అనేటటువంటిది ఉంది. అలాగే 1967 నుంచి 79 వరకు అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులు ఆడి 266 వికెట్లు చేయటం జరిగింది. ఇన్నింగ్స్లో 5 వికెట్లు 14 సార్లు నమోదు చేయటం జరిగింది. 1975లోను 1979లో తొలి 2 వన్డే వరల్డ్ కప్పుల్లో ఇతను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1970లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. అయితే అమెరికా భారత్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అనేది 2023 ఏప్రిల్ సెప్టెంబర్లో ఎంత మొత్తంగా నమోదైంది అంటే $59.67 బిలియన్. అదే గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 2 దేశాల మధ్య $67.28 బిలియన్ వాణిజ్యం అనేది జరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అనేది చూడండి $58.11 బిలియన్ నమోదైంది. నెక్స్ట్ చూడండి, పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ఏ 7 దేశాల పర్యాటకులకి వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకి అనుమతి ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయించింది అంటే ఇండియా, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా మరియు థాయిలాండ్, ఇలా 7 దేశాల పర్యాటకులకి వీసా అవసరం లేకుండానే పర్యటించండి అన్నట్టుగా అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ గమనించాలి, 2023 సంవత్సరానికి గాను మొత్తం 20 లక్షల మంది పర్యాటకుల్ని ఆకర్షించాలన్నట్టుగా శ్రీలంక లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు వీసా లేకుండా పర్యాటక ప్రదేశాలని సందర్శించేటటువంటి ఈ నిర్ణయం 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ ఇటీవల ఏ భారత ప్రముఖుడికి గ్లోబల్ లీడర్షిప్ అవార్డుని ప్రదానం చేసింది అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్. చివరిగా బాలీవుడ్ కమీడియన్ అయినటువంటి వీర్ దాస్, ఇతను ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుని గెలుచుకోవటం జరిగింది. ఇలా ఈ అవార్డుని అందుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్ కమీడియన్ ఎవరు అంటే వీర్ దాస్, గుర్తుంచుకోవాలి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.